ఉద్యోగ టీజీఈజేఏసీ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు 100 రోజుల్లో 6,000 కోట్లు జమ. జూన్ 1 నుంచి ఈహెచ్ఎస్ అమలు. ప్రతి 2 నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. వెంటనే పీఆర్సీ రిపోర్టు అందించాలని అధికారులకు ఆదేశించారు. శనివారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉద్యోగుల సంఘాల నేతలతో ముఖ్యమంత్రి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ట్రెస్టా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రెస్టా ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నిరంజన్ రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఇతర టీజీఈజేఏసీ నాయకులతో పాటు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం నాడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేశారని రమణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత సమావేశంలో నిర్ణయానికి వచ్చిన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందని, మానవీయ కోణంలో ప్రధానంగా 4 అంశాలపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని రమణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ల స్వంత జిల్లా బదిలీలతో పాటు ఇతర రెవెన్యూ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించడం జరిగిందని రమణ్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ సమావేశాన్ని ఆత్మీయ సమ్మేళనంగా భావిస్తున్నానని, ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను తమ భుజ స్కంధాలపై వేసుకొని అమలు చేస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవం, అభిమానాన్ని నిదర్శనమని పేర్కొన్నారు. పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు 100 రోజుల్లో 6,000 కోట్లు జమ చేసి పూర్తి చేస్తామని, జూన్ 1 నుంచి ఈహెచ్ఎస్ అమలు చేస్తామని, ప్రతి 2 నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి నెల 2వ శనివారం సమావేశం నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశిస్తామని తెలిపారు. పీఆర్సీ రిపోర్టును వెంటనే అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారని రమణ్ రెడ్డి తెలిపారు.